ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జనవరి 25 ఆదివారం రోజున రథసప్తమి వచ్చింది. చాలామందికి తెలియదు మరి పూజా విధానం, పాటించవలసిన నియమాలు ఏంటి అనేది. మనలో చాలామంది పండుగలను కేవలం ఆచారంగా మాత్రమే జరుపుకుంటాం. కానీ ప్రతి పండుగ వెనుక ఒక లోతైన శాస్త్రం, ఒక ఆధ్యాత్మిక సందేశం అనేది దాగి ఉంటుంది. అలాంటి విశేష అర్థం ఉన్న పండుగల్లో రథసప్తమి ఒకటి. ఈ ఒక్కరోజు సరిగ్గా పాటిస్తే ఆరోగ్యం, దీర్ఘాయుషు, మానసిక బలం లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అదే సమయంలో కొన్ని నియమాలు తెలియకుండా పాటించకపోతే ఆ ఫలం అనేది పూర్తిగా అందకపోవచ్చు. అందుకే రథసప్తమి రోజున ఎప్పుడు నిద్ర లేవాలి, ఏ సమయంలో స్నానం చేయాలి, సూర్యునికి ఎలా అర్ఘ్యం ఇవ్వాలి, పూజా విధానం ఎలా ఉండాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, చేయకూడని తప్పులు ఏమిటి, ఇవన్నీ విషయాలను ఈ వీడియో ద్వారా మనం శాస్త్రబద్ధంగా అందరికీ అర్థమయ్యేలాగా విధంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక రథసప్తమి అనేది మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన పండుగల్లో ఒకటి. ఇది కేవలం ఒక తిథి కాదు, ఒక ఆధ్యాత్మిక మలుపు. మాఘమాస శుక్లపక్షమి సప్తమి నాడు వచ్చే ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడు తన రథంపై ఉత్తరాయణ మార్గంలో పూర్తిగా ప్రారంభిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున సూర్య జయంతి అని, ఆరోగ్య దినం అని కూడా అంటారు. మన జీవనానికి శక్తిని అందించే సూర్యుడు ఈ రోజున ప్రత్యేకంగా కటాక్షిస్తాడని నమ్మకం అనేది ఉంది. శాస్త్రాల ప్రకారం సూర్యుడు 7 గుర్రాలతో కూడిన రథంపై ప్రయాణిస్తాడని చెప్తారు. ఆ 7 గుర్రాలు కేవలం కల్పన కాదు. అవి 7 రంగులను, 7 లోకాలను, 7 చక్రాలను, మన శరీరంలోని 7 శక్తి కేంద్రాలను సూచిస్తాయన్నమాట. అంటే రథసప్తమి రోజు సూర్యారాధన చేయడం ద్వారా మన శరీరం, మనస్సు, ఆత్మ 3 స్థాయిలో శుద్ధి జరుగుతుందనే భావన ఉంది. అందుకే ఈ రోజు చేసే పూజా ఫలితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. రథసప్తమి సాధారణంగా జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో వస్తుంది. ప్రతి సంవత్సరం తిథి మారినా మాఘశుక్ల పక్షమి సప్తమి మాత్రం స్థిరంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో రథసప్తమి తిథి విషయంలో చాలామందికి సందేహం అనేది ఉంటుంది. పంచాంగం ప్రకారం రథసప్తమి తిథి జనవరి 24 శనివారం రాత్రి 11:05 ప్రారంభమయ్యి జనవరి 25 ఆదివారం రాత్రి 9:13 వరకు ముగుస్తుందన్నమాట. అయితే మన హిందూ సాంప్రదాయంలో పూజలు, వ్రతాలు ఉదయకాలాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటారు, నిర్వహిస్తాం. కాబట్టి సూర్యారాధనకు ఉదయం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఉదయానికి సప్తమి తిథి ఉన్న రోజుని రథసప్తమి జరుపుకోవడం శాస్త్రముఖ సమేతం. ఇక ఈ కారణంగానే 2026లో రథసప్తమిని జనవరి 25 ఆదివారం ఉదయం జరుపుకోవాలి. కొంతమంది ముందు రోజే చెయ్యాలా అనే సందేహం కూడా పడతారు. కానీ సూర్య భగవానుడికి చేసే పూజలో సూర్యోదయం ఉన్న రోజు ముఖ్యమైనది. కేవలం రాత్రి తిథి ప్రారంభాన్ని ఆధారంగా తీసుకోరన్నమాట. అందుకే జనవరి 25 ఆదివారం తెల్లవారుజామున స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి పూజ చేయడం ఉత్తమమని పండితులు చెప్తున్నారు. అందువలన ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి పూజలు, నియమాలు, వ్రతాలు అన్నీ కూడా జనవరి 25 ఆదివారం ఉదయమే చేయాలన్నమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకొని సరైన సమయంలో సూర్యారాధన చేస్తే పూజా ఫలితం సంపూర్ణంగా లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందరికీ కూడా నమ్మకం అన్నమాట. ఇక రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. దీనిని శాస్త్ర పరిభాషలో అరుణోదయ కాలం అంటారు. అంటే సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించక ముందు ఆకాశంలో ఎరుపు రంగు ఛాయలు, అరుణావర్ణం కనిపించే సమయం అన్నమాట. సాధారణంగా ఇది ఉదయం 4 గంటల నుండి 5:30 మధ్య ఉంటుంది. ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృతాలు తీర్చుకొని స్నానానికి సిద్ధం కావాలి. సూర్యుడు ఆకాశంలోకి రాకముందే స్నానం ఆచరించడం ఈ పండుగ ప్రధాన నియమం అన్నమాట. సూర్యోదయం అయిన తర్వాత చేసే స్నానం వలన
రథసప్తమి ఫలితం పూర్తిగా దక్కనని శాస్త్రాలు చెప్తున్నాయి. కేవలం త్వరగా నిద్ర లేవడమే కాదు, ఈరోజు చేసే స్నానానికి ఒక ప్రత్యేక పద్ధతి కూడా ఉంటుంది. తల మీద జిల్లేడు ఆకులు, రేగి పళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి. 7 జిల్లేడు ఆకులు తీసుకొని వాటిలో రేగి పండ్లు, అక్షంతలు ఉంచి ఒక ఆకును తల మీద, 2 ఆకులను 2 భుజాల మీద, 2 ఆకులను మోకాల మీద, మిగిలిన 2 ఆకులను పాదాల మీద ఉంచుకొని స్నానం ఆచరించాలి. ఇలా చేస్తున్నప్పుడు జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్త ప్రత్యేక లేదా యథాజన్మ కృతం పాపం అనే శ్లోకాన్ని పాటించాలి. సూర్యోదయానికి ముందే నదులలో లేదా ఇంట్లో పవిత్ర జలంతో ఈ స్నానం చేయడం వల్ల 7 జన్మల పాపాలు, వాచిక, మానసిక, కాయక తదితర పాపాలు నశిస్తాయని నమ్ముతారు. అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు మినహా మిగిలిన వారు చన్నీటి స్నానం ఆచరించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. స్నానం చేసినంతసేపు మౌనంగా ఉండడం లేదా సూర్య మంత్రాన్ని జపించడం చాలా మంచిది. శాస్త్రీయంగా చూస్తే మాఘమాసంలో చలి తీవ్రత తగ్గుతూ ఉంటుంది. ఎండ వేడి నెమ్మదిగా పెరుగుతుంది. ఈ సమయంలో వచ్చే సూర్యకిరణాల్లో ముఖ్యంగా ఉదయం వేళ విటమిన్ డి సమృద్ధిగా ఉంటుందన్నమాట. తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సూర్యుని లేలేత కిరణాలు శరీరంపై పడడం వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేదం చెప్తుందన్నమాట. అందుకే సూర్యుడు ఉదయించే సమయానికి మనం శుభ్రంగా ఉండి ఆయనకు అర్ఘ్యం ఇవ్వడం ద్వారా ఆ కిరణాలను ప్రతి ఒక్కరూ కూడా గ్రహించగలుగుతాము. కనుక ఈ రథసప్తమి రోజున బద్ధకాన్ని విడిచిపెట్టి ఉదయం 4 నుండి 5 గంటల మధ్యలో నిద్ర లేవడం శ్రేయస్కరం. సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేసి ఉదయించే సూర్యుడికి నమస్కరించుకోవాలి. అలా నమస్కరించుకొని అర్ఘ్యం వదలడం వల్ల సూర్య భగవాని అనుగ్రహం లభిస్తుందన్నమాట. ఇక ఆరోగ్యం భాస్కరాద ఇచ్చేత్ అనే మంత్రాన్ని చదవాలి. ఆరోగ్యాన్ని సూర్యుడి నుండి కోరుకోవాలన్నమాట అనే సూక్తిని నిజం చేస్తూ ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వేకువజానే నిద్ర లేచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఖచ్చితంగా పొంది తీరాలన్నమాట. ఇక జిల్లేడు ఆకులతో చేసిన స్నానం వల్ల మన శరీరం, మనసు అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట. జిల్లేడు ఆకులు మనకి చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఇక ఆ జిల్లేడు ఆకులతో చేసిన స్నానం వల్ల మన శరీరం, మనసు పవిత్రమవుతాయి. అలా శుచిగా మారిన తర్వాతే సూర్యదేవుని ఆరాధన అనేది మొదలవుతుంది. ఆ ఆరాధనలో మొదటి మెట్టు మరియు సూర్యుడి అనుగ్రహాన్ని పొందే సులువైన మార్గం సూర్య అర్ఘ్యం. ఇప్పుడు ఈ విధానాన్ని తెలుసుకుందాం. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడానికి సూర్యోదయ సమయం అంటే ఉదయం 6 గంటల సమయం నుండి అత్యంత శ్రేష్టమైనది. సూర్యుడు హోరుజోను నుండి పైకి వస్తున్నప్పుడు ఆ లేలేత కిరణాలు మనపై పడేలాగా చూసుకోవాలన్నమాట. అర్ఘ్యం ఇచ్చే ముందు తలస్నానం చేసి శుభ్రమైన ఉతికిన వస్త్రాలను ధరించాలి. సాంప్రదాయ దుస్తులను ధరిస్తే ఇంకా మంచిది. స్నానం చేయకుండానే చాలామంది అర్ఘ్యం సమర్పిస్తారు. అలా ఇవ్వకూడదు. ఇక సూర్యభగవానుడికి రాగి లోహం అంటే చాలా ఇష్టం కాబట్టి అర్ఘ్యం ఇవ్వడానికి రాగి పాత్రను ఉపయోగించడం ఉత్తమం. స్టీలు లేదా ప్లాస్టిక్ పాత్రలను వాడకూడదు. శుభ్రమైన రాగి చెంబులో నిండుగా మంచినీటిని తీసుకోవాలి. అందులో కొంచెం కుంకుమ, గంధం, ఎర్రచందనం దొరికితే అక్షంతలు, నల్ల నువ్వులు మరియు ఎర్రటి పువ్వులు అంటే మందారం లేదా గులాబీ పువ్వులు ఇలాగ వేయాలి. ఇక సూర్యుడికి ఎరుపు రంగు అంటే ప్రీతి, అందుకే ఎర్రటి వస్త్రాలను ఉపయోగించాలి. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్న వైపు ముఖం పెట్టి నిటారుగా నిలబడాలి. కాళ్ళకు చెప్పులనేది ఉండకూడదు. గడ్డ మీద లేదా శుభ్రమైన నేల మీద లేదా ఒక చెక్క పీట మీద నిలబడవచ్చు. 2 చేతులతో రాగి పాత్రను పెట్టుకొని మీ తల కంటే ఎత్తుగా అంటే భుజాలకు పైకి చేతులను ఎత్తాలి. పాత్రను కొంచెం వంచి నీటిని నెమ్మదిగా సన్నని దారగా భూమిపైకి వదలాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. పాత్ర నుండి కిందకు పడుతున్న నీటి ద్వారా మధ్యలో నుండి సూర్యబింబాన్ని చూడాలన్నమాట. ఇలా చేయడం వల్ల సూర్యకిరణాలు నీటిలో వక్రీభవనం చెంది 7 రంగులుగా విడిపోయి మన కళ్ళపై పడతాయి.
ఇది కంటి చూపును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నీటిని వదులుతున్నప్పుడు ఆ నీరు మీ పాదాలపై పడకుండా మీరు జాగ్రత్త పడాలి. ఒకవేళ పాదాలపై పడుతుందని అనుకుంటే ఒక పళ్ళెం లేదా ఏదైనా ఒక మొక్క, మొదట్లో తులసి మొక్క కాకుండా నీటిని వదలాలి. నీటిని ధారగా వదులుతున్నప్పుడు సూర్య భగవాని నామాలను స్మరించుకోవాలి. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః లేదా గాయత్రి మంత్రాన్ని జపించడం అత్యంత శ్రేష్టం అని అర్ఘం సాధారణంగా 3 సార్లు వదలాలి. మొదటిసారి సృష్టికి, రెండోసారి స్థితికి, మూడవసారి లయానికి ప్రతీకగా భావిస్తారు. లేదా ఒకేసారి నిదానంగా వదలవచ్చు. నీటిని పూర్తిగా వదిలిన తర్వాత ఆ నీటిని, కింద పడిన నీటిని లేదా పళ్ళెంలో పడిన నీటిని కుడి చేతి ఉంగరపు వేలతో తాకి ఆ వేలని కళ్ళకద్దుకోవాలి. ఆ తర్వాత సూర్యుడికి నమస్కరించి మీ చుట్టూ మీరు 3 సార్లు ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ చేయాలి. చివరిగా భూమికి నమస్కరించుకోవాలి. ఈ ప్రక్రియ కేవలం ఆచారం మాత్రమే కాదు, ఉదయం వేళ సూర్యకిరణాల నుండి వచ్చే విటమిన్ డి శరీరానికి అందుతుందన్నమాట. నీటి ద్వారా సూర్యుడికి చూడడం వల్ల కంటిలోని రెటీనా శక్తివంతం అవుతుంది. చేతులను పైకి ఎత్తి నిలబడడం వల్ల ఛాతి విస్తరించి ఊపిరితిత్తులు గాలిని బాగా తీసుకుంటాయి. మనసులోని ఆందోళన తగ్గి ఏకాగ్రత అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ సప్తమి రోజే కాకుండా వీలైతే ప్రతిరోజు ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల, చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు ఖచ్చితంగా పొందవచ్చు. ఇక రథసప్తమి నాడు చేసే పూజ మిగిలిన పండుగల కంటే కూడా చాలా భిన్నంగా, ప్రకృతికి దగ్గరగా ఉంటుందన్నమాట. విగ్రహారాధన కంటే ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని, ఆయన శక్తిని ఆరాధించడం ఈ పూజలోని ప్రత్యేకత. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఇక ఈ రథసప్తమి పూజా విధానాన్ని ఆచరించాల్సిన పద్ధతులను ఇక్కడ మనం వివరంగా వివరిస్తున్నాము. ముందుగా రథసప్తమి పూజను సాధారణంగా ఇంటి ఆవరణలో తులసిగూడ దగ్గర లేదా సూర్యకిరణాలు నేరుగా పడే ప్రదేశంలో చేయడం శ్రేష్టం. ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడిగి ఆవు పేడతో అలికి పసుపు రాయాలి. అక్కడ బియ్యపిండితో రథం ముగ్గు వెయ్యాలి. సూర్యుడు 7 గుర్రాల రథంపై ప్రయాణిస్తాడు కాబట్టి ముగ్గులో 7 గుర్రాలను సూచించేలాగా గీయాలన్నమాట. ఇక ముగ్గు మధ్యలో చెరుకుగడ్డలు, రేగు పండ్లు, చిక్కుడు కాయలు ఉంచాలి. ఈరోజు చిక్కుడు ఆకులను, చిక్కుడు కాయలను అత్యంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. ఇక రథసప్తమి నాడు చిక్కుడు ఆకుల్లో చద్దన్నం తింటే 7 జన్మల పాపాలనేది తొలగిపోతాయని ఒక నానుడి ఉందన్నమాట. అందుకే పూజలో చిక్కుడు ఆకులను విడిగా వాడతారు. ఈ పండగలో ప్రధాన ఘట్టం పాలు పొంగించడం. సాంప్రదాయం ప్రకారం ఆవు పేడ పిడకలతో మంట వేసి దానిపై కొత్త మట్టి పాత్రను లేదా ఇత్తడి గిన్నెను ఉంచాలి. ఆ పాత్రకు పసుపు కుంకుమలు పెట్టి కంఠానికి చిక్కుడు ఆకులు దండను కట్టాలి. గిన్నెలో ఆవు పాలు పోసి కాచాలి. పాలు పొంగి పొర్లేటప్పుడు పొంగులో పొంగల్ లేదా సూర్య భగవానుడికి జై అని నమస్కరించుకోవాలి. పాలు తూర్పు దిక్కుగా పొంగితే సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. ఇక ఆ పొంగిన పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, యాలకులు, నెయ్యి వేసి పరమాన్నం తయారు చేసుకోవాలి. ఈ వంటకాన్ని అగ్నిదేవుడు సాక్షిగా సూర్యకిరణాలు సమక్షంలో చేయడం వల్ల దానికి విశేషమైన శక్తి అనేది వస్తుంది. పరమాన్నం తయారైన తర్వాత సూర్యమంత్రాన్ని కానీ, సూర్యుని పటం కానీ లేదా ముగ్గులో సూర్యుని ఆవాహన చేసి కానీ పూజ మొదలు పెట్టాలి. సూర్యుడికి ఎరుపు రంగు అంటే ప్రీతి కాబట్టి ఎర్రటి అక్షంతలు, ఎర్రటి గన్నేరు లేదా మందార పూలతో అలంకరించుకోవాలి. గంధము, కుంకుమ సమర్పించాలి. ధూప దీపాలు వెలిగించి చిక్కుడు ఆకులను పల్లెలుగా వేచేసి అందులో మనం వండిన వేడివేడి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యంతో పాటు అరటిపళ్ళు, తాంబూలం, రేగి పండ్లు కూడా ఉంచాలి. పూజా సమయంలో ఆదిత్య హృదయం చదవడం వల్ల అనంతమైన కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. అది రాని వారు ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః వంటి నామాలను 108 సార్లు జపించాలి. చివగా కర్పూర హారతి ఇచ్చి పూజాస్థలం చుట్టూ లేదా సూర్యుని వైపు తిరిగి 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. పూజ పూర్తయ్యాక
ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలి. ఇక చిక్కుడు ఆకులో ప్రసాదం తినడం వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచిదనమాట. ఈ విధంగా రథసప్తమి రోజున భక్తి శ్రద్ధలతో సూర్యనారాయణని పూజించడం వల్ల ఆ స్వామి కరుణా కటాక్షాలు లభించి ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుషు సిద్ధిస్తాయని నమ్మకం. ఇక ఈ రోజున ఆహార విషయంలో చాలా నిష్టగా ఉండాలి. వీలైతే పూర్తిగా ఉపవాసం ఉండడం శ్రేష్టం. ఉపవాసం ఉండలేని వారు ఒక పూట భోజనం చేసి రాత్రికి పండ్లు లేదా అల్పాహారం తీసుకోవచ్చు. మాంసాహారాన్ని, మద్యం, గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలా వంటకాలు ఈరోజు పూర్తిగా మానేయాలి. ఇవి తామసిక గుణాన్ని పెంచుతాయి. తామసిక అంటే కోపం పెంచుతాయి. ఇక సూర్యుడు సాత్విక దైవం కాబట్టి మనం తీసుకునే ఆహారం కూడా స్వచ్ఛంగా, సాత్వికంగా ఉండాలి. మధ్యాహ్నం భోజనాన్ని ప్లేట్లో కాకుండా చిక్కుడు ఆకుల్లో వడ్డించుకొని తినడం ఒక ముఖ్యమైన నియమం. ఇది ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా సూర్యుడి అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని నమ్ముతారు. ఇక రథసప్తమి రోజున పగటిపూట నిద్రపోవడం అస్సలు చేయకూడదు. ఇది సూర్యశక్తిని గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది మరియు బద్ధకాన్ని పెంచుతుంది. ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం, గెడ్డం గీసుకోవడం, గోళ్ళు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇవి దరిద్రాన్ని సంకేతాలుగా భావిస్తారు. భార్యాభర్తలు ఈరోజు బ్రహ్మచారాన్ని పాటించాలి. మనసును దైవ చింతనలో లగ్నం చేయాలి. సాధారణ రోజుల్లో తలకు మనము నూనె రాసుకొని స్నానం చేయడం మంచిదే. కానీ రథసప్తమి నాడు మాత్రం తలకు నూనె పెట్టుకోకూడదు. జిల్లేడు ఆకుల స్నానానికే ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడు బుద్ధికి అధిపతి కాబట్టి ఈరోజు ఎవరిని కూడా నిందించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, కోప్పడకూడదు. ముఖ్యంగా పేదవారిని అఘోరపరచకూడదు. సత్యం వద్ద అంటే నిజమే చెప్పు అనే నియమాన్ని కనీసం ఈ ఒక్కరోజైనా తూచా తప్పకుండా పాటించాలి. పూజ ఎంత ముఖ్యమో దానం కూడా అంతే ముఖ్యమన్నమాట. రథసప్తమి నాడు గుమ్మడికాయ, గోధుమలు, బెల్లం, నువ్వులు లేదా ఎర్రటి వస్త్రాలను బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం ఇవ్వాలి. ఇది వంశాభివృద్ధికి, సకల దోష నివారణకు దోహదపడుతుంది. మొత్తంగా చెప్పాలంటే రథసప్తమి రోజున శరీరాన్ని, మనసును ఎంత స్వచ్ఛంగా ఉంచుకుంటే సూర్యభగవానుడి అనుగ్రహం కూడా అంత త్వరగా లభిస్తుందన్నమాట. ఇక రథసప్తమి రోజు ఉదయం సూర్యుడిని ఆరాధించడం ఎంత ముఖ్యమో, సాయంత్రం వేళ తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఆ దినాన్ని ముగించడం కూడా అంతే ముఖ్యమైన ఘట్టం అన్నమాట. ఆ రోజున తులసి మూట దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించాలి. ఇక తులసి కోట దగ్గర దీపం వెలిగించిన తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఆ దినాన్ని ముగించడం కూడా అంతే ముఖ్యం. ఉదయం సూర్యుడికి స్వాగతం పలికితే సాయంత్రం ఆయనకు మనకిచ్చిన శక్తికి కృతజ్ఞత తెలపడమే ఈ సాయంకాలం పూజ ఉద్దేశం. ఇక రథసప్తమి సాయంత్రం పాటించాల్సిన తులసి పూజ మరియు దీపారాధన విధానం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యాస్తమయం అవుతున్న సమయం అంటే సాయంత్రం 6 గంటల నుండి 6:30 గంటల మధ్య దీపారాధనకు శ్రేష్టమైనది. దీనిని గోధులి వేళ లేదా లక్ష్మీ ప్రదోష సమయం అంటారు. ఈ సమయంలో ఇంట్లో దీపం వెలిగించడం వల్ల దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సాయంత్రం పూజకు ముందు తులసి కోటను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇక తులసి మొక్కకు పూలు సమర్పించాలి. తులసి లక్ష్మీదేవి స్వరూపం. సూర్యుడు విఘ్నతేజం కాబట్టి రథసప్తమి నాడు తులసి పూజ చేయడం వల్ల లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఇక తులసి కోట ముందు బియ్య పిండితో చిన్న ముగ్గు లేదా స్వస్తి గుర్తు వేయాలి. తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించి అత్యంత శుభప్రదం. ఇది లేకపోతే నువ్వుల నూనెను వాడవచ్చు. అలాగే దీపారాధన కోసం మట్టి ప్రమిదలు వాడడం చాలా మంచిది, లేదా ఇత్తడి వెండి కుందులను వాడవచ్చు. స్త్రీలు కుందులు వాడకూడదు. ఒక్కో ప్రమిదలో 2 ఒత్తులు వేసి వెలిగించాలి. ఏకహారతి ఒకే ఒత్తు పెట్టకూడదు. దీపం ముఖం తూర్పు వైపు ఉండేలాగా చూసుకోవాలి. తులసి కోట దగ్గర 2 దీపాలు, ఇంటి సింహద్వారానికి ఇరువైపులా 2 దీపాలు పెట్టాలి. దీపం జ్యోత పరబ్రహ్మ అని స్మరిస్తూ దీపారాధన వెలిగించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని స్మరిస్తూ దీపారాధన చేయాలి. దీపం వెలిగించేటప్పుడు
ఈ చిన్న శ్లోకాన్ని పాటించడం మంచిది. శుభం కోరితి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశయ దీపజ్యోతిర్మసుమతి అంటే శుభాలను ఆరోగ్యాన్ని ధన సంపదను ఇచ్చే శత్రుబుద్ధిని నాశనం చేసే ఓ దీపజ్యోతి నీకు నమస్కారం అని అర్థం. దీపాలు వెలిగించిన తర్వాత అగరవత్తులు వెలిగించి తులసి మొక్కకు చూపించాలి. ఆ తర్వాత తులసి కోట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు చేతిలో అక్షంతలు పువ్వులు ఉంచుకొని ప్రదక్షిణ పూర్తయ్యాక వాటిని మొక్క మొదట్లో వెయ్యాలి. ఇక తులసి పూజ పూర్తయ్యాక పడమర దిక్కుగా అంటే సూర్యుడు అస్తమించిన దిశగా తిరిగి నమస్కరించుకోవాలి. ఈరోజు నాకు ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చినందుకు ధన్యవాదములు అని మనసులో అనుకొని రోజును ముగించాలన్నమాట. ఇలా ఈ రథసప్తమి పూజ ముగించుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంపద. మేము కేవలం ఈ విషయాలు పురాణాల ద్వారా స్వీకరించి మీ దాకా తీసుకొచ్చామంతే తప్ప ఇవేవి మా సొంత మాటలు కావు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ రథసప్తమిని ఆనందంగా జరుపుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.